హాయ్ ఫ్రెండ్స్, బెండకాయ కర్రీని అయితే ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే మస్తు ఉంటుంది. అందుకోసమని బెండకాయల్ని ఉల్లిపాయల్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ఎండు కొబ్బరి, వెల్లుల్లి, కొంచెం ఉప్పు, కారం వేసి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇది పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో నూనె వేసి తర్వాత ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు వేసి అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి ముక్కలు వేసి అవి కొంచెం వేగనివ్వాలి. అది వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం ఉప్పు వేసి అవి కొంచెం వేగనివ్వాలి. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసి కొంచెం ఒకసారి కలిపి తర్వాత అందులో బెండకాయ ముక్కల్ని వేసి మంచిగా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత అందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కారం ఉంది కదా, అది కూడా వేసి మంచిగా అంతా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత అందులో ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసి అంతా కలిసేలా కలిపిన తర్వాత కొత్తిమీరాకు వేసుకుంటే నిజంగా టేస్ట్ అయితే మస్తు ఉంటుంది.